యమహా కంపెనీ నుంచి R2 సిరీస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫైనల్‌గా మీ వెయిట్ ఈజ్ ఓవర్ అన్నమాట. మీకైతే R2 లాంచ్ అయిపోయింది. సో ఇప్పుడు దీని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్, ప్రైస్ గురించి ఏదైతే లాంచ్ ఈవెంట్‌లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చూస్తే నాకేమనిపించింది అనేది నేను మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్నటువంటి కొత్త ఇంజన్ 204 సీసీ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ మనకి డిఓఎస్ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. 19.1 Nm టార్క్ 8000 RPM దగ్గర ప్రొడ్యూస్ అవుతుంటే మనకి 26.5 bhp పవర్ వచ్చేసరికి 10,000 RPM దగ్గర ప్రొడ్యూస్ చేసే ఇంజిన్ అనమాట. ఇది మనకి అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ తోటి అయితే వస్తుంది. కొన్ని వేరియంట్స్లో బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ R2 స్టాండర్డ్ వేరియంట్ 2,30,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి అయితే మాత్రం వీళ్ళు లాంచ్ చేశారనమాట. అలాగే R2 క్విక్ షిఫ్టర్ వేరియంట్ వచ్చేసరికి 2,39,500 అయితే లాంచ్ చేశారు. R2 M టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 2,53,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే పెట్టారు. ఈ ప్రైజెస్ గురించి నాకేమనిపించింది అనేది నేను లాస్ట్లో మాట్లాడతాను. ఇప్పుడు ఈ R2 సిరీస్ ఎవరు కొనాలి అని అంటే ఎవరైతే R15 R1 సిరీస్లో ఇంజన్ సరిపోక అంటే పర్ఫార్మెన్స్ సరిపోక ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి, డైలీ సిటీ కోసం, కాలేజ్కి వెళ్ళి రావడం కోసం, అలాగే హైవే మీద తిరగడం కోసం నాకు ఇంకాస్త బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి, బట్ నేను R సిరీస్లో నుంచి బయటకు రాలేకపోతున్నాను, ఆ మాన్యువల్లో నుంచి బయటకు రాలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకి ఇంకాస్త బెటర్ పర్ఫార్మెన్స్ తోటి ఈ యొక్క ఇంజన్ తీసుకొచ్చి కాస్త ప్రైస్ ఎక్కువ పెట్టి మనకి ఇస్తున్నారనమాట. ఇంకా టెక్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈసారి కొత్త TFT కలర్ కన్సోల్ తీసుకొచ్చామని చెప్తున్నారు. దీంట్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, మోడ్స్ ఉన్నాయి. వాటితో పాటుగా బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అండ్ SMS అలర్ట్స్తో పాటు మనకు కావాల్సినటువంటి డే టు డే ఫీచర్స్ అన్నీ కూడా కలర్ఫుల్ కన్సోల్లో మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. ఇది కొత్త కన్సోల్ అర్థమవుతుంది చూడంగానే. ఇంకా ఈ వెహికల్ యొక్క వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 149 kgs లైటెస్ట్ వెయిట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో ఏదైతే R1 సిరీస్ ఇన్స్పిరేషన్ తీసుకొని దీని యొక్క హెడ్ ల్యాంప్ డిజైన్ కానీ, బాడీ డిజైన్ కానీ, బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ డిజైన్ కానీ మొత్తం మనకు అలాగే ఉంటాయి. కాకపోతే ఫ్రంట్లో కొంచెం చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. లైటెస్ట్ ఫ్రేమ్ అన్నమాట, డైమండ్ ఫ్రేమ్ యూస్ చేశారు. 149 kgs వెయిట్ ఉండటం వల్ల మీకు చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సిటీలోనైనా, హైవే మీద లాంగ్ రైడ్స్ అయినా, సో వెహికల్ యూటర్న్ తీసుకునేటప్పుడైనా చాలా స్మూత్ అండ్ చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఇంకా టెక్నికల్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ 140 సెక్షన్ రేడియల్ టైర్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఫ్రంట్లో వచ్చేసరికి 282 mm డిస్క్ బ్రేక్ వస్తుందన్నమాట. అలాగే KYB UHD ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. విత్ మోనోషాక్ సస్పెన్షన్ తోటి అయితే వస్తుందన్నమాట. సో సస్పెన్షన్ అలాగే ఈ యొక్క రోడ్ గ్రిప్ ఇవన్నీ కూడా మనం వెహికల్ వచ్చిన తర్వాత రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. సో రియాలిటీలో ఎలా ఉందనేది. ఇక సీట్ విషయానికి వచ్చినట్లయితే ఎప్పటిలాగే మనకి స్ప్లిట్ సీట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అగ్రెసివ్ ఫ్రంట్ లీన్డ్ మనకైతే హ్యాండిల్ బార్ అయితే చూడొచ్చు అనమాట. సో అలాగే అడ్జస్టబుల్ హ్యాండిల్ బార్ కూడా ఆఫర్ చేస్తున్నట్టున్నారు R2 Mలో. ఇంకా కలర్స్ విషయానికి వచ్చినట్లయితే R2 స్టాండర్డ్లో 2 కలర్స్ వస్తున్నాయి. అలాగే R2 క్విక్ షిఫ్ట్ ఎడిషన్లో 2 కలర్స్ వస్తున్నాయి. టాప్ మోడల్ వచ్చేసరికి R2 Mలో సింగిల్ కలర్ మెటాలిక్ గ్రే కలర్ మాత్రమే వస్తుందన్నమాట. ఇదే మనకి కీలెస్ ఎంట్రీతో ఆఫర్ చేస్తున్నారు. సో ప్రైజెస్ వైజ్ ఇక నా ఒపీనియన్ మాట్లాడాలంటే ప్రైజెస్ వచ్చేసరికి 2,30,000 స్టాండర్డ్ పెట్టారు. ఈ స్టాండర్డ్కి ఇంక 40,000-45,000 మనం ఈ యొక్క ఏదైతే ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ ఇవన్నీ కలుపుకుంటే 2,75,000 దాకా వెళ్ళిపోతుంది అనమాట. ఈ ప్రైస్ పాయింట్లో నాకు 19.1 Nm టార్క్ అలాగే 26 bhp పవర్ అనేది సరిపోదు అనుకున్నట్లయితే యూ బెటర్ గో విత్ 350cc అండ్ 400cc ఇంజన్స్ లైక్ KTM అడ్వెంచర్ 390 కావచ్చు, లేదంటే మనకి ఏదైతే TVS వెహికల్స్ కూడా ఉన్నాయి. సో RTR 310 ఇవన్నీ కూడా మీరైతే తీసుకోవచ్చు అనమాట. సో ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టాండర్డ్ R2 వేరియంట్ని 2,30,000 తీసుకొచ్చి ఓన్లీ అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ మాత్రమే తీసుకొస్తున్నారు అనమాట. సో ఈ ప్రైస్ పాయింట్లో ఈ ఇంజన్ పర్ఫార్మెన్స్, ఈ స్పెసిఫికేషన్స్ ఎంత క్వాలిటీ ఎక్కువ ఉన్నా సరే నాకు కొంచెం హెవీ ప్రైస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆన్ రోడ్ ప్రైస్ 2,70,000 కంటే ఎక్కువే ఉండొచ్చు అనమాట. సో కాబట్టి మీరైతే ఈ ప్రైస్ పాయింట్లో ఈ 204 cc ఇంజన్ అయితే కన్సిడర్ చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వరకు అయితే మాత్రం వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించట్లేదు. ఇంకా టాప్ మోడల్ గురించి మాట్లాడుకుంటే సో బై డైరెక్షనల్ క్విక్ షిఫ్ట్తో పాటు కీలెస్ ఎంట్రీ ఉన్నటువంటి R2 M వేరియంట్ ఆల్మోస్ట్ 3,00,000 దాటిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ప్రైస్ పాయింట్లో ఈ ఇంజన్ని కన్సిడర్ చేయడానికి నాకైతే వర్త్ అనిపించట్లేదు. అది మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆఫ్ కోర్స్ వాళ్ళు చెప్తున్నట్లుగానే యమహా కంపెనీ నుంచి మంచి రిలయబిలిటీ కలిగినటువంటి ఇంజన్స్ అలాగే R సిరీస్ లుక్స్తో పాటు ఒక మంచి మైలేజ్ ప్లస్ ఏదైతే మనకి పర్ఫార్మెన్స్ రెండు కలిసి దొరుకుతాయి. కాబట్టి ఇలాంటి మైండ్ సెట్లో ఒక వెహికల్ కావాలని కొనుక్కునే వాళ్ళకి ఈ R సిరీస్ లుక్స్ నచ్చిన వాళ్ళకి ఈ వెహికల్ డామ్ షూర్ నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎవరైతే ప్రైస్ మరీ ముఖ్యంగా చూస్తూ 40-50 bhp పవర్, టార్క్ కూడా హెవీగా ఉండాలని కోరుకునే వాళ్ళకి మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో. వాటిని అయితే ఈజీగా మీరు తీసేసుకొని హ్యాపీగా వాటితో ట్రావెల్ అయిపోవచ్చు. ఈ వెహికల్స్ రాగానే నేను రైడ్ చేస్తాను. రైడ్ చేసి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం దీని రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరూ సెలవు. నేను మిస్టర్ సైనింగ్ ఆఫ్. బై.